ఫస్ట్ 3 డేస్లో 2 ఎస్టీఎంలు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీలు, 7 ఏసీఎస్లు, 8 మంది పార్టీ మెంబర్లు, మొత్తం కలిస్తే 20 మంది సరెండర్ అయినారు. 48 వెపన్స్, మంచి హై క్వాలిటీ వెపన్స్ తీసుకొచ్చి సరెండర్ అయినారు. ఈ విధంగా లాస్ట్ 2 ఇయర్స్లో 2 సీసీఎంలుతో కలుపుకొని మొత్తం 576 మంది సరెండర్ అయినారు. 144 వెపన్స్, 144 ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అయినారు. అందులో ఉన్న వాళ్ళలో 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 5 స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీ లేక మెంబర్ స్థాయి వాళ్ళు 3 ఉన్నారు, ఏరియా కమిటీ సెక్రటరీ, ఏరియా కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు 4 ఉన్నారు, పార్టీ మెంబర్ 1. మొత్తం కలిస్తే 17 మంది మాత్రమే తెలంగాణ నుంచి మిగిలినరు. ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం మనకు లభించింది ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్నటువంటి సరెండర్స్ కారణంగా. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అప్పీల్ ఏమిటంటే, అది ఇంకా సమయం మించిపోయింది మిత్రులారా, మించిపోతుంది కాబట్టి బయటికి రాండ్రి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా బెటాలియన్ 400 మంది పైకి ఉన్న బెటాలియన్ 60 మంది కాడికి వచ్చింది. ఇప్పుడు అందులో నాయకత్వం వహించిన వాళ్ళే సరెండర్ అయినప్పుడు ఇంకా మీరు అందులో ఉండి లాభం లేదు. అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఛత్తీస్గఢ్ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. దయచేసి బయటికి రాండి. మీకు ఏ రకమైనటువంటి సహకారం ఉండాలనో ప్రభుత్వాల తరఫు నుంచి, పోలీసుల తరఫు నుంచి తప్పకుండా లభిస్తుంది.